హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ మనం వచ్చేసి E15 రోడ్ అయితే ఉన్నామండి. అంటే నిండమర్రి నుంచి మనకి E15 రోడ్లో ఇక్కడ ఎలా ఉందన్నది మీకు అయితే చూపిస్తాను. చాలామంది ఎల్పిఎస్ లేఅవుట్స్ గురించి కూడా చాలామంది చూపించమని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళేదాకా ఇక్కడ ఎన్ని ఎల్పి లేఅవుట్స్ ఉన్నాయి అన్నది, అలానే పనులు జరుగుతున్నాయా లేదన్నది మీకైతే చూపిస్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి, అలానే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. ప్లీజ్ అయితే హైప్ చేస్తే మరి కొంతమందికి అయితే సజెషన్ అయితే చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను. ఇంకా ఆ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీరే చూడొచ్చండి, ఏప్రిల్ 8వ తారీఖు బుధవారం 9 గంటల 8 నిమిషాలు అయితే అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ E15 రోడ్డు దగ్గర మనకి రోడ్డు వెడల్పు అయితే జరిగే పనులు అయితే చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి నిడమరు రైల్వే స్టేషన్ గేట్ దగ్గర నుంచి అయితే ఈ రోడ్డు కూడా అనేది వెడల్పు అయితే చేస్తున్నారు అనమాట. అలానే ఇక్కడ రీసెంట్గా పెట్రోల్ బంక్ కూడా అయితే పెట్టారండి. ఈ నిడమరి అమరావతి నుంచి వచ్చే వాళ్ళ వరకు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఒకటండి ఇది పెట్రోల్ బంక్ కూడా రీసెంట్గా అయితే పెట్టారన్నమాట. ఇక్కడ అయితే ఈ సైడు ఈ డ్రైనేజీల కోసం అంతా తవ్వ అయితే పెట్టారు. ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్స్ అనేది జరగట్లేదండి, మీరైతే చూడొచ్చు. ఈ అండర్ గ్రౌండ్ ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఈ స్టోన్ వాటర్కి సంబంధించినటువంటి పనులు చేయడం కోసం అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే ఇక్కడ ఫ్లోర్ అయితే లాగే పెట్టారండి. అలానే అక్కడ స్టోన్ వాటర్ సంబంధించి పనులు అయితే చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ వర్క్స్ అనేది ప్రజెంట్ జరగట్లేదు అనమాట. ఈ రెండు వైపులా కూడా ఈ డ్రైనేజీ పనులు అనేది చేయాలి. ప్రజెంట్ తవ్వ అయితే పెట్టారు. ఇది దగ్గర ఒక నెల రోజుల నుంచి అయితే ఇది ఇక్కడ వరకు ఇలానే ఉందండి. చూసారు కదా, ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఇక్కడ వెస్ట్ బైపాస్ అనమాట. ఇదిగోండి మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అయితే స్టోన్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అయితే చేశారండి. ఇటువైపు కూడా అంతా అనేది రోడ్డు వెడల్పు అయితే చెయ్యాలి. ఇదంతా చేశారన్నమాట. అలానే ఇటువైపు కూడా రెండు వైపులా కూడా చేశారండి స్టోన్ వాటర్ డ్రైనేజీకి సంబంధించి. మళ్ళీ ఇక్కడ అయితే పెండింగ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్స్ అనేది ఆగినట్టే కనిపిస్తుంది. అలానే ఇక్కడ తార్ అనేది వేసారండి. మనం నెల రోజుల క్రితం వచ్చినప్పుడు ఇదంతా లెవెల్గా అయితే చేశారు. ఇప్పుడు ఈ కొత్త రోడ్లోంచి వెళ్దాం. ఇక నెట్ కూడా మొత్తం ఈ స్టోన్ వాటర్ డ్రైనేజ్ సంబంధించి చూడొచ్చు. అలానే ఇక్కడ ఐరన్తో అంతా రెడీ అయితే చేసుకుంటున్నారండి. ఇదిగో చూసారు కదా, ఇదంతా ఇది కొత్త రోడ్డు. మనం అంతకుముందు వచ్చినప్పుడు లేదు ఇది. ఇది కూడా అయితే లెవెల్ అయితే చేయడం కోసం అంతా పైప్ అయితే వేసారు. ప్రజెంట్ ఈ రోడ్లో నుంచే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ. ఇది కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ రాజధానికి ఇటు మంగళగిరి నుంచి ఇటువైపు వెళ్ళడానికి చాలా సులువుగా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ అనమాట. ఇటువైపు అన్ని రాకపోకలు అన్నీ వెళ్తున్నాయి. అలానే ఇక్కడ సోలార్ కూడా మీరైతే చూడొచ్చండి. ఒకసారి మనం నైట్ వ్యూ కూడా అయితే మీకైతే చూపిస్తాను. టోల్ గేట్ కాడ నుంచి అలానే మనం ఇటువైపు ఈ సర్వీస్ రోడ్ అనేది కూడా పెండింగ్ అయితే ఉందండి. ఇంకా ఈ వర్క్స్ అనేది ప్రజెంట్ అయితే ఏం జరగట్లేదు. మనం డైరెక్ట్గా ఇది సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఈ సర్వీస్ రోడ్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా రోడ్ అయితే పూర్తి అయితే అయింది. అక్కడ మనకి అమృత యూనివర్సిటీ దగ్గర వరకు అయితే అయ్యింది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ పెండింగ్ అయితే ఉంది. ఇది మనం ముందుకైతే వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మనం వచ్చేసి కొరగాల దగ్గర అయితే ఉన్నామండి. ఈ కొరగాలలో కూడా ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్కి సంబంధించి అంతా తవ్వైతే పెట్టుకున్నారండి, మార్క్ చేసుకొని. ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ కేబుల్ లైన్స్ వర్క్స్ కూడా అనేది ఇంకా ఇక్కడ స్టార్ట్ అయితే అవ్వలేదు.
చూసారు కదా, ఈ స్థలాలు ఇచ్చిన అంతవరకు అయితే చేసి పెట్టుకున్నారు. ఇంకా కొన్ని స్థలాలు అయితే ఇవ్వాలి. కానీ అటు సైడ్ కూడా ఇక్కడ కూడా అంతే అండి. మొత్తం అయితే రెడీ అయితే చేశారు. ఇంకా ప్రధానికి స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాము. ఇటువైపు కూడా అంతా లెవెల్ చేశారు. మనము 2 నెలల క్రితం వచ్చినప్పుడు ఇటువైపు అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసే పనులు అయితే చేశారు ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇలా పైప్ లైన్ పనులు అయితే అయినాయి. అలానే ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైనేజ్కి సంబంధించి పనులు చేయడం కోసం అంతా చేశారు. ప్రజెంట్ ఇక్కడ కూడా వర్క్స్ అనేది జరగట్లేదు. అలానే ఇక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ వర్క్ చేయడం కోసం అంతా పైప్ లైన్ని అంతా రెడీ చేసుకున్నారు. ఇటువైపు మనం అంతకుముందు వచ్చినప్పుడు అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ సైడ్ అంతా స్టోమ్ వాటర్కి సంబంధించినటువంటి పనులు అయితే చేయడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు. ఇటువైపు కూడా అయితే తవ్వి రెడీ అయితే చేస్తున్నారు కూరగాయల దగ్గర. ఇంకా ఈట్వల్ రోడ్డుకి వెళ్ళి చూద్దామండి. ఇది మనం కూరగాయల నుంచి ఇటు ముందుకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి N8 రోడ్ అండి. ఈ N8 రోడ్డు దగ్గర కూడా ఈ సైడ్ డ్రైనేజీ సంబంధించినటువంటి పనులు అనేది చేశారు. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. ఇది వచ్చేసేమో ఈట్వల్ రోడ్ అండి. ఈట్వల్ రోడ్డు పనులు అనేది చాలా మార్పు అయితే వచ్చింది. మీకైతే చూపిస్తాను. ఈ స్ట్రైట్కి మనకి ఈ N8 రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఈట్వల్ రోడ్లో ప్రజెంట్ ఎలా ఉంది అన్నది ఈరోజు మీకైతే చూపిస్తాను. ఇవి వచ్చేసి ఈ స్టోమ్ వాటర్కి సంబంధించిన పనులు అనేది చేశారండి. ఇటు నుంచి దీనికి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ రోడ్డు అవ్వలేదు కాబట్టి ఇంకా ఈ కనెక్టివిటీ అనేది ఇవ్వలేదు. అదే ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. అది వచ్చేసి అమృత యూనివర్సిటీ అండి. ए भैया ना तो रोड पर गड्ढा उठाते वो सीधे बना के रख सकते हां यस बोलो चल
ఇలా అయితే బయటికి తీసుకొచ్చారండి. టికెట్ ఆగింది. వైపు చూస్తారు కదండి, ఆల్రెడీ 2 వేలు అయితే పోసారు. ఇక్కడ ఈ రోడ్డు పనులు చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ డివైడర్లు కట్టే పనులు అయితే చేస్తున్నారు సైడ్. ఆల్రెడీ ఈ స్టోమ్ వాటర్ సంబంధించి అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ సంబంధించి పనులన్నీ కంప్లీట్ అయితే చేశారు. మీరైతే చూడొచ్చు. ఇది అయిపోయిన చోటల్లా మొత్తం మట్టితో అయితే కప్పేశారన్నమాట. అలానే అక్కడ తారేసే మిషనర్లు కూడా పెట్టారు. అటువైపు నుంచి వేసుకుంటూ వస్తారనుకుంటా. అటు కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇదైతే చూస్తాను కదా, ఈ యూనిట్ మొత్తం అంతా రెడీ అయితే చేశారు. ఇటువైపు అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ స్టోమ్ వాటర్ పనులు, ఈ తారేసే పనులు చేయడానికి అంతా రెడీ అయితే చేస్తున్నారు ఈట్పల్ రోడ్లో. వేసే పనులు అయితే చేస్తున్నారు. చేయడానికి అంతా రెడీ చేశారు. ఇక్కడ 1 కిలోమీటర్ వరకు అయితే రెడీ అయితే చేశారండి. ఎక్కడి నుంచి మళ్ళీ అంతా పనులు చేయాలి. ఇక్కడ ఈ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్ అయితే ఉన్నాయి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ రోడ్ అనేది కనెక్టివిటీ చేస్తారు. ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ. ఈ కొత్త బిల్డింగ్ కూడా 70% అయితే కంప్లీట్ అయింది. ఇవి కూడా లెవెల్ అయితే చేశారు. ఇదిగోండి, మీరైతే చూడొచ్చు ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసేమో వెస్ట్ బైపాస్ అనమాట. N6 రోడ్ దగ్గర అయితే ఉంటుంది. అలానే ఇక్కడ అంతకుముందు ఈ వర్క్స్ అనేది పెండింగ్ అయితే ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే చేశారు. ఈ పైన టాప్ కూడా స్లాబ్ అనేది వేశారన్నమాట. ఇక్కడ ఇది ఎంత అవుతుందో కూడా మీరైతే చూడొచ్చండి. వీటిలోనే అన్ని పవర్ లైన్, కేబుల్స్ లైన్స్, స్టోమ్ వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిటీ మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించింది కూడా మొత్తం వీటిలోనే అయితే వస్తాయండి. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. ఇంత అండర్ గ్రౌండ్ లోనే. అలానే ఇక్కడ చూడొచ్చు ఇటువైపు ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించి పిఎస్ఆర్ లో అయితే చేస్తున్నారండి. మనం అంతకుముందు ఇటు లోన్కి అయితే వెళ్ళి చూపించాం కదా, ప్రజెంట్ అదంతా క్లోజ్ అయితే చేశారండి. ఈ రోడ్ వేయడం కోసం అంతా
ఈ మట్టి అయితే ఏసి లెవెల్ అయితే చేస్తున్నారు. సో, ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. అలానే ఇటు నీరైతే ఉందండి. వాటిని తోడటం కోసం అంతా మోటార్‌లనైతే రెడీ అయితే చేస్తున్నారు. ప్రాంతం కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ తారేయడం కోసం అంతా మిషనరీతో రెడీ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మూడో లేయర్ అనమాట. దీనిపైన ఇంకా తార్ రోడ్ అనేది వేస్తారు. ఇది 1 కిలోమీటర్ వరకు అయితే రెడీ అయితే చేసుకున్నారు. ఈ అమృత యూనివర్సిటీ దగ్గర నుంచి. ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ డివైడర్ కట్టే పనులు చేస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ అయితే మారిందండి. అంతా మిషనరీ ద్వారానైతే ఈ పనులు అనేది చేస్తున్నారు. ఎలా ఉందో చూడొచ్చు. మిషనరీ ద్వారా ఈ డివైడర్ అనేది కడుతున్నారు. ఇందులో అయితే ఇదిగోండి సిమెంటు అంతా ఇందులో వేసి ఈ మిషనరీ ద్వారా ఇలా వెళ్తూ ఉంది. చూడొచ్చండి మీరు. అలా నింపుకొని అందులోకి ఈ విధంగా అయితే ఈ డివైస్ అనేది నిర్మిస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు మనం N8 రోడ్డు కాడ నుంచి N9 రోడ్డు వరకు అయితే చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందన్నది. ఇటువైపు ఈ 6 వరుసల రోడ్డు అనేది చేశారండి. N8 నుంచి N9 వరకు. అలానే ఇటు రైతులకి ఇచ్చే ఎల్‌పిఎస్ లేఅవుట్స్ అన్నమాట. ఇవి ఈ కేబుల్ లైన్స్ పనులు, అలానే స్టోమ్ వాటర్‌కి సంబంధించినటువంటి పనులనేవి చేశారు. అలానే ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదండీ! ఇవంతా అండర్‌గ్రౌండ్ కేబుల్ లైన్స్. మొత్తం ఇక్కడైతే పెట్టుకున్నారు ప్లాంట్. ఇక్కడి నుంచైతే మొత్తం తరలిస్తారన్నమాట. అలానే ఇటువైపు మనం ఇందాక చూపించాం గదా! అంతా ఈ రోడ్డంతా చూడొచ్చు ఎలా ఉందో. స్టార్టింగ్‌లో ఈ రోడ్డనేది ఏశారండి. E12 రోడ్‌లో. ఇదంతా ఎలా ఉందో చూడండి. మనకు ఎదురుగా కనిపిస్తుందొచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇవన్నీ తరలించుకుంటున్నారు.
కేబుల్ లైన్స్, పైపులు. ఇటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర కూడా ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మీరే చూడొచ్చు. వైపు అయిన చోటల్లా మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇక్కడ ఇటువైపు తవ్వుతున్నారు అన్నమాట, స్టోన్ వాటర్ కి సంబంధించి పనులు చేయడం కోసం. అంతా ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి ఎల్పిఎస్ లేఅవుట్స్ కి సంబంధించి. ఇదిగోండి మనం అంతకుముందు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఈ రోడ్ లైటింగ్ కోసం అంతా సదనైతే చేస్తున్నారని చెప్పి చూపించాను కదండి. ఇప్పుడైతే రోడ్లు అనేది కూడా పూర్తి అయితే చేశారు. ప్రజెంట్ ఎలా ఉందో చూపిస్తాను. అలానే మనం ఇటు అయిపోతే డైరెక్ట్గా ఈ ఏపీ అసెంబ్లీకి, అలానే విట్ యూనివర్సిటీకి, ఇటు సిడాక్సిస్ రోడ్లో అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇది N9 రోడ్ అనమాట. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఇటువైపు కూడా రోడ్ అనేది వేశారు. అలా త్వరగానే అయితే ఇవి వేశారండి ఈ రోడ్లు. డైరెక్ట్ గా మనం స్ట్రైట్ కి వెళ్తే నీరుకొండ అయితే ఉంటుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి నీరుకొండ. ఇటు సైడ్ డ్రైనేజీ పనులు అయితే జరగాలి. ఈ రోడ్ వేయడం వలన ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళటానికి కూడా చాలా బాగుంటది రోడ్డు. అంతకుముందు అంతా ముళ్ళ కంపలతో అయితే ఉండేది. అంత లెవెల్ చేసుకొని రోడ్ అనేది వేసారండి. ఈ రోడ్డు నీరుకొండ వరకు అయితే పడిందండి. చూసారు కదా అటువైపు టిప్పర్లు అన్ని వస్తున్నాయి. ఒకవైపు రోడ్డు అనేది వేసారు, ఒక పక్క అనేది ఇంకా రోడ్డు అయితే పడలేదు. మనం ఎక్కడి నుంచే చూద్దాము. ఇగో చూసారు కదండి, వెళ్ళటానికి ఒకవైపు అయితే వేసారు, ఇంకా ఈ రెండు వైపులా కూడా అయితే రోడ్డు వేయడం కోసం అంతా లెవెల్ అయితే చేస్తున్నారు. జేసీబీలు అయితే కనిపిస్తుంది చూసారు కదా. ఇదండి ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అలానే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అయితే జరుగుతుంది. ఓకే అండి, ఇంకా N9 రోడ్డుకి వెళ్ళేది మీకే చూపిస్తాను. ఇదిగోండి మనం వచ్చేసి నీరుకొండ దగ్గర ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ సంబంధించి పనులు అయితే ఈ స్టోన్ వాటర్కి సంబంధించినటువంటి పనులు అయితే చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఇది చాలామంది అడుగుతున్నారు, అందుకని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. అలానే ఇటు సైడ్ కూడా ఈ N9 రోడ్డు పక్కన కూడా ఈ లేఅవుట్స్కి సంబంధించి పనులు కూడా ఇవే జరుగుతున్నాయి. ఇంకా మనం ముందుకైతే వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి ఈ N9 రోడ్లో ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు అనేవి కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అంతా ఇక్కడ మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నారండి. ఈ గతంలో వాడినటువంటి ఐరన్ అనమాట, ఇవన్నీ మళ్ళీ తీసేసి కొత్తగా అయితే అమర్చడం కోసం అని తప్ప పనులు అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి నీరుకొండ కొండవీటి వాగు అనమాట. ఈ నీళ్ళంతా తొలడం కోసం అంతా మోటార్లను అయితే పెట్టారండి. ఈ బ్రిడ్జ్ అయితే చూశారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో. దీని పనులు అయితే చేస్తున్నారు ప్రజెంట్. అదంతా కనిపిస్తుంది కదండి మీకు, అదంతా కూడా ఎల్పిఎస్ లేఅవుట్స్ అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఈ విధంగా ఉంది.
ఇక్కడైతే చూడొచ్చండి, ఇవి గతంలో ఆగిపోయినటువంటి ఈ బ్రిడ్జ్ పనులు, వీటిని మళ్ళీ పనులు అనేది స్టార్ట్ చేశారు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, 120 మీటర్లు ఉన్న బ్రిడ్జ్ అన్నమాట ఇది. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే ఈ కొండవీటి వాగు అయితే వెళ్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఈ N9 రోడ్లో అంతకుముందు ఈ మంచినీటి పైప్ లైన్కి సంబంధించి ఈ అంతా రెడీ అయితే చేశారు కదండి పైపులు. ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేసి పైన మట్టి కూడా అయితే వేసారు, మీరైతే చూడండి. అలానే ఇటు పక్కన అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు ఈ కేబుల్ లైన్కి సంబంధించి. అలానే పక్కనేమో ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కార్మికుల కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చూసారు కదండి, ఈ డ్యామేజ్ అయిపోయినటువంటి మంచినీటి పైప్ లైన్లు. సైడ్ అయితే పడేశారు. అటుపైన కప్స్ అయితే వస్తాయి, వాటికి సంబంధించిన ఐరన్ ని పెంచేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ N9 రోడ్డుకి సంబంధించి పనులు అనేది ఏం జరగట్లేదు. అటువైపు కంకర అయితే పోసి పెట్టారు అంతకుముందే, మనం నెల రోజుల క్రితం అయితే వచ్చినప్పుడు. అప్పటికి ఇప్పటికి సేమ్ అలానే అయితే ఉంది. అలానే ఇటువైపు అంతా పాత రోడ్డుని మొత్తం క్రెయిన్తో అయితే చూసారు కదా ఎలా చేశారో. ఇది రోడ్ వేయడం కోసం ఇలా అయితే చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఈ N9 రోడ్డుకి సంబంధించి. ఇంకా ఇది కూడా రోడ్డు అనేది వేస్తారు. ఇది వచ్చేసి E9 రోడ్ అండి, మీరైతే చూస్తున్నారు కదా. అంతకుముందు మనం చూపించినప్పుడు అంతా లెవెల్ అయితే చేసుకొని నీళ్ళైతే కొట్టే లెవెల్గా అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కంకర అయితే పోసారండి 2 లేయర్లుగా. అంతే, ఇక అక్కడ నుంచి ఇంకా రోడ్ అనేది ఇంకా పడలేదు అనమాట. అలానే ఇటు సైడ్ కూడా మనం అంతకుముందు చూపించాము ఈ రోడ్డు. అప్పటికి ఇప్పటికి సేమ్ ఇలానే అయితే ఉందండి. ఇంకా దీనికి సంబంధించిన పనులు అనేది ఏం జరగట్లేదు. ఇక ఈ N9 రోడ్డు ముందుకెళ్ళి చూద్దాము. ఇదిగోండి రోడ్డు కోసం అంతా లెవెల్ అయితే చేశారండి. ఎలా ఉందో చూడండి, లేదా లెవెల్ అయితే చేసుకుంటున్నారు. ఈ రోడ్ వేయడం కోసం అంతా రెడీ చేస్తున్నారు. అలానే ఇటు సైడ్ స్టోమ్ వాటర్ సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ కంకర అయితే పోసి లెవెల్గా అయితే చేశారన్నమాట. అలానే ఇక్కడ డివైడర్ అనేది నిర్మిస్తున్నారండి మధ్యలో. ఇంక మనం ఇటు సైడ్ కొత్త రోడ్ అయితే వేసారు కదా, ఆ రోడ్లో నుంచి అయితే వెళ్ళి చూద్దాము. ఇదిగోండి డివైడర్ అయితే మనం ఇందాక అక్కడ E12 రోడ్లో చూసాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఈ పనులు అయితే జరుగుతుంది, డివైడర్కి సంబంధించిన పనులు. ఇక్కడ ఇది చూసారు కదా, ఇది అంతా కొత్త రోడ్డు అనమాట, రీసెంట్గానే వేసారు ఈ రోడ్డు. మనం అంతకుముందు స్టార్టింగ్లో తారేసేటప్పుడు చూపించాం. ఇది కూడా 6 వరుసల రోడ్డు అండి, ఈ N9 రోడ్డు. సిమెంట్ కూడా అయితే పోసుకున్నారు. ఇంకా నాకు తెలిసి 4-5 రోజుల్లో ఇది రెండో
కార్స్ కూడా అయితే వేయచ్చు. ఇంకా E8కి సంబంధించిన రోడ్ అయితే చూద్దాము. ఇంతటి ఎండలో కూడా అయితే కార్లు పనులు చేస్తున్నారండి. ఇప్పుడు మనం వచ్చేసి E8 రోడ్లో అయితే ఉన్నామండి. ఈ E8 రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఎలా ఉంది అనేది మీకు అయితే చెప్తాను. ఇటువైపు అయితే తార్ రోడ్ అయితే పడిందండి. మన వెస్ట్ బైపాస్ నుంచి ఇంతవరకు. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో చూద్దాము. ఇది కూడా అంతా పనులు చేయడం కోసం చూసారు కదండి, సైడ్ అంతా ఎలా కట్టారో. ఈ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయి. ఇంకా ఈ E8 రోడ్డు కూడా ఇటువైపు ఆల్రెడీ డ్రైనేజీకి సంబంధించి, స్టోమ్ వాటర్కి సంబంధించి పనులు అనేవి పూర్తి చేశారండి. ఇంక పైన పెండింగ్ అంటే ఈ రోడ్డుకి సంబంధించి ఇంకా ఈ రోడ్డు పనులు అనేది పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాంతం అంతా ఎలా ఉందో మీరే చూడొచ్చు. అలానే ఇటు నుంచి మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు చూడొచ్చు. అలానే ఇక్కడ మనకి రెసిడెంట్ ఆఫీసెస్ టవర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్. అలానే మనం N10 రోడ్డు వెళ్ళినాక చూపిస్తానండి. ఇది మనం చూస్తుంది వచ్చేసి N10 రోడ్డు అండి. ఈ N10 రోడ్డు ఒక లైన్ వైపు తార్ రోడ్డు పనులు అయితే చేశారండి. ఇంకో వైపు అయితే జరగాల్సింది ఉంది. చూసారు కదా, ఇది మీరు చూస్తుంది వచ్చేసి విట్ యూనివర్సిటీ. అలానే ఇటు ఆపోజిట్లో కూడా చూద్దాం. ఇటువైపు కూడా అయితే రోడ్డు అనేది వేశారు. ఇదనమాట. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాము. ఇదిగోండి, మనం ఇప్పుడు N11 రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. అలానే ఇక్కడ కూడా ఈ తార్ రోడ్డు పనులు అయితే చేశారండి. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ అంతా బురదగా అయితే ఉండేది. ఇప్పుడైతే లెవెల్ చేశారు. అలానే 3 వరుసల తార్ రోడ్డు అనేది కూడా వేశారన్నమాట. రోడ్డు పనులు అనేవి చూస్తారు కదండి, ఎంత వేగంగా అయితే జరుగుతున్నాయి కదా. అలానే ఇటు సైడ్ కూడా ఈ పనులు అయితే చేస్తున్నారు. N11 రోడ్లో ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. తెలుసు కదండి ఈ యూనివర్సిటీస్ అన్నీ. ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ అండి. అలానే ఇక్కడ ఈ రోడ్డు పనులు అనేది చేస్తున్నారు. మెయిన్ ఈ రోడ్డు అనేది ఫస్ట్ వేయాలండి. ఎందుకంటే ఇటంతా చిన్న వర్షం పడినా కానీ అంత బురదగా అయితే ఉండిద్ది. ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఇటు బాగా వెళ్తుంటాయి అన్నమాట, టెప్పర్లు ఇవన్నీ కూడా. మెయిన్ ఈ రోడ్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ రవాణాకు కూడా చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఇక్కడ ఎలా చేస్తున్నారు మీరే చూడొచ్చు.
N11 రోడ్డు రూపురేఖలు మారిపోయిందండి. ఎందుకంటే మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ రోడ్డు అయిపోతే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. అలానే మీరు చూస్తుంది వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 టైప్ 2 టవర్స్ అనమాట. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి NGO ఆఫీసర్స్ టవర్స్. ఇవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అండి. ప్రజెంట్ మనం ఇక్కడ ఈ రోడ్లకు సంబంధించినటువంటి పనులు అయితే చూపిద్దామని చెప్పి అయితే చేస్తున్నాం ఈ వీడియో. ఇక్కడ కూడా సైడు ఈ కేబుల్ లైన్స్కి సంబంధించి పనులు అయితే జరగాలి, పెండింగ్లో అయితే ఉన్నాయి. వాటి కోసం అంతా మెటీరియల్ అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడంతా చూడండి, ఇటువైపు డ్రైనేజీ పనులు అయితే పూర్తి చేశారండి రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ కొంతవరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. వాటి కోసం అంతా ఈ మిషనరీ అయితే పనులు చేస్తున్నారు. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు, జస్ట్ క్లియర్ అయితే చేసుకున్నారు. ఇంటీరియర్గా కొన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు అనేది చేస్తున్నారు అన్నమాట. అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ కూడా లాగడం కోసం. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈ పనులు అయితే ఇంకా కొంచెం స్పీడ్గా అయితే జరగాలండి. జరిగితే నెక్స్ట్ ఇంకా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అనమాట. ముందు ఈ డ్రైనేజీ పనులు అంటే ఎక్కడికక్కడ గుంటలు అయితే తవ్వారు కదండి డ్రైనేజీ కోసం. ఇవే కొంచెం స్పీడ్గా చేస్తే నెక్స్ట్ ఇంకా పనులు అనేది లేట్ అవ్వకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఈ లోపే జరిగితే బాగుంటుంది. చూడాలి ఎంతవరకు అవుతాయి అన్నది కూడా. వచ్చేసి E7 రోడ్ అండి. ఈ E7 రోడ్లో ఇక్కడ ఈ డ్రైనేజీ పనులు అయితే జరగాలి. ప్రజెంట్ అంతా క్లియర్ అయితే చేస్తున్నారు. అంతకుముందు నీరైతే నిలిచి ఉండేది, ఇప్పుడు అదంతా క్లియర్ చేసుకొని ఇప్పుడు కొంతవరకు అయితే డ్రైనేజీ పనులు అనేది చేశారు అక్కడ. ప్రజెంట్ ఇక్కడ ఇటువైపు కూడా మీరే చూడొచ్చు. ఇది వచ్చేసి N11 E7 జంక్షన్ అండి. ఇది కూడా కొంతవరకు అయితే పనులు జరిగినాయి. అలానే అటు సైడ్ కూడా పనులు అయితే చేస్తున్నారు. ఇదండి. అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ తార్ వేయడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారండి. మిషనరీ వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ప్రజెంట్ ఆల్రెడీ ఒక లేయర్ అయితే పోసారు, ఇంకా ఫైనల్ లేయర్ కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు. అలానే ఇటు సైడ్ కూడా రోడ్ని లెవెల్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. బాగా రెడీగా అయితే పెట్టుకున్నారండి. ఇక్కడ కూడా చూసారు కదండి, ఇంకా రోడ్ వేయడం కోసం అంత లెవెల్ అయితే చేస్తున్నారు. మట్టి లేకోకుండా నీళ్ళైతే చల్లుకొని లెవెల్ అయితే చేస్తున్నారండి. ఇటు చూసినా కానీ రాజధాని ప్రాంతంలో రోడ్ల పనులు, డ్రైనేజీ పనులు అనేది జరగడం చూడవచ్చు మనం. E6 రోడ్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తానండి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి E6 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. E6 రోడ్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు ఇవి, అనే మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం పనులు అనమాట ఇవి. ప్రజెంట్ ఇక్కడ ఈ తార్ రోడ్ అనేది ఇటువైపు అయితే వేసారండి. ఇవి వచ్చేసి డ్రైనేజీ అనమాట ఈ N11 రోడ్లో. అంతకుముందు మనం అయితే చూపించాం కదండి అంతా తవ్వేటప్పుడు అంతా. ఇప్పుడు ఇటువైపు అయితే పూర్తి అయితే చేశారన్నమాట ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు.
ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. మనం ఇప్పుడు ఈ రోడ్లోంచి అయితే వచ్చామండి. ఇటువైపు కూడా అంతా రోడ్ వేయడం కోసం ఈ కంకరు అంతా పోసుకొని పెట్టుకున్నారు. అలానే ఇక్కడ E6 రోడ్ ఇటువైపు కూడా వేశారు. ఈ మధ్యలో చెట్లు పెట్టడం కోసం కూడా అంతా మట్టిని అయితే పోసి పెట్టారు. ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చండి. అలానే ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్టు, ఇవి వచ్చేసి జడ్జీస్ బంగ్లాస్ అన్నమాట. ఇటు పక్కన వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇంకా E6 రోడ్ అక్కడ వరకు అయితే చూపించి వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తానండి. ఇదిగోండి ఇటువైపు కూడా ఈ 3 వరుసల రోడ్డు తార్ అనేది పోసారండి. ఇక్కడంతా ఎలా ఉందో చూడండి. మీకు ఏమో ఇందాక చెప్పాను కదా, NGO ఆఫీసర్స్ టవర్స్, ఈ అయ్యేమో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, ఏమో గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్. మనం ఇప్పుడు అడ్మిట్ అయితే వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ ఈ E6 రోడ్లో ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇది చెట్లు పెట్టడం కోసం కూడా అంతా రెడీ చేస్తున్నారండి. ఇది తుళ్ళూరు వరకు అయితే రోడ్ అనేది కంప్లీట్ అయితే అయ్యింది. చూసారు కదండి, ప్రజెంట్ ఎక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అన్నదాలు కూడా మీకైతే చూపించాను. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.